తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే తన కుమారుడికి ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మన దేశంలో పేరుకే ప్రజాస్వామ్యం. వాస్తవానికి చూస్తే రాజకీయాల్లో అంతా కుటుంబ వ్యవస్థే నడుస్తోంది. ఇది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని దశాబ్దాల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. నెహ్రూ జమానా నుంచి మన దేశంలో రాజకీయాల్లో ఈ తంతు నడుస్తోంది. తాజా పరిణామాల విషయానికొస్తే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫిబ్రవరిలో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన రాష్ట్రంలో లేని సమయంలో ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే సరైన వ్యక్తి కావాలి. కాబట్టి ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అయితే చక్కగా సరిపోతాడని సీఎం భావించారు. కాబోలు తన విదేశీ పర్యటన సందర్భంగా ఆయన వెళుతూ తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తూ వెళ్తారన్న టాక్ తమిళనాడులో విస్తృతంగా వినిపిస్తోంది. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. రాబోయే రోజుల్లో ప్రస్తుత డీఎంకే నాయకుడు, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ద్రవిడ మునేట్ర కజగం డీఎంకే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో సీఎం విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో తన కుమారుణ్ణి డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసి తన తండ్రి బాధ్యతలు నిర్వర్తించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీనికి ముహూర్తం ఈ నెల 21న సేలంలో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నెలలో సేలంలో పార్టీ యూత్ వింగ్ సమావేశంలో సీఎం ప్రకటించే అవకాశాలున్నాయన్న టాక్ పార్టీ వర్గాలు వినిపిస్తోంది. ఇదిలా ఉండగా డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ టీకేఎస్ ఈలంగోవన్ మాట్లాడుతూ ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమిస్తారన్న విషయం తనకు తెలియదన్నారు. అయితే ఉదయనిధి పార్టీలో చురుకుగా పాల్గొంటున్నారని మాత్రం అన్నారు. ఏదేమైనా తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం సీఎం స్టాలిన్ అని చెప్పారు. అయితే ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయడంలో తప్పేం లేదని ఆయన సమర్థించారు. ఉదయ్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నాడు. ఆయనను డిప్యూటీ సీఎంగా చేయాలంటే తుది నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం మాత్రమే తప్ప ఇతరులు కాదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉదయనిధి జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తను ఆయన తేలికగా తోసిపుచ్చారు. ఇవన్నీ ఒట్టి పుకార్లన్నారు. ఎవరిని ప్రమోట్ చేయాలన్నా, మంత్రివర్గాన్ని విస్తరించాలన్నా తుది నిర్ణయం తీసుకునేది మాత్రం ముఖ్యమంత్రి అని ఉదయనిధి అన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడులో ప్రతిపక్ష ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మునేట్ర కజగం ఏఐఏడీఎంకే మాత్రం ఉదయనిధి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. వీటిని ఒట్టి పుకార్లని కొట్టి పారేయలేమని అంటున్నారు. ఇదే విషయాన్ని తాము గత ఏడాది కాలంగా చెబుతూనే ఉన్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇచ్చినప్పుడే తాము విషయం చెప్పామని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచి ఆయన మంత్రి అయ్యారు. అటు తర్వాత డిప్యూటీ సీఎం అవుతారు. 2026లో జరిగే ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని ఏఐఏడీఎంకే చెబుతోంది. ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్ ను తరచూ పరివార్ వాది అంటూ విమర్శిస్తూ ఉంటారు కదా. ఇక్కడ అంటే తమిళనాడులో కూడా ప్రజాస్వామ్యం ముసుగులో డీఎంకే పరివార్ వాదా కొనసాగుతోందని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ డీఎంకేకు చురుకలంటించారు. డీఎంకే పార్టీలో తండ్రి, కుమారుడు, మనవడు, ముని మనవడు మాత్రం పార్టీని నడిపించే సత్తా కలిగిన వారున్నారు. దీన్ని బట్టి చూస్తే డీఎంకేలో ప్రజాస్వామ్యం లేదని తేటతెల్లమవుతోందని సత్యన్ అన్నారు. అయితే ఏఐఏడీఎంకేను తీసుకుంటే సామాన్య కార్యకర్త కూడా పార్టీలో ఉన్నత పదవిని పొందగలడని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ నెల 28న స్పెయిన్ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్తున్నట్లుగా పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా సోమవారం నాడు తెలిపారు.
చెన్నైలో గ్లోబల్ ఇన్వెస్టర్ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించడానికి సీఎం పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన బృందాన్ని పలు దేశాలకు పంపుతోందన్నారు. సీఎం స్టాలిన్ స్వయంగా యుఏఈ, సింగపూర్, జపాన్ వెళ్తున్నారని చెప్పారు. ఇటీవల ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్లో పలు దేశాలకు చెందిన ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో చెన్నై వచ్చారని రాజా చెప్పారు. పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన బృందం త్వరలోనే దావోస్ కు వెళ్తుందన్నారు. ఇక సీఎం స్టాలిన్ మాత్రం ఈ నెల 28న స్పెయిన్